హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కరివేపాకు పొడిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది కానీ మీరు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 నెలలు అయినా కూడా టేస్ట్ మారకుండా చాలా బాగుంటుంది. ఇది రోజు తొలిముద్దులో కానీ తిన్నారంటే ఒంటికి కంటికి కూడా చాలా మంచిది. అలాగే జుట్టు ఊడే సమస్య కూడా దూరం అయిపోతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి. ఇది చూసి మీరు ఫాలో అయ్యారంటే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు దీనికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి లోపల వరకు ఫ్రై అవ్వాలండి, అప్పుడే పొడి టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఈ గింజలు లోపల వరకు వేగాలండి. గింజలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది పొడి. ఇవి కూడా ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 100 గ్రాముల వరకు తుంచి కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇది కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి, అప్పుడు నీళ్లు లేకుండా బాగా ఆరిపోతాయి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిపోనివ్వండి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఉప్పు అయితే ఈ కొలతకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. మంచి పౌడర్లా పట్టుకుంటే బాగుంటుంది. మరీ పౌడర్ కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలా పౌడర్ చేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈసారి ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టి తొలిముద్దులో తినండి, డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.